ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ దిక్సూచిలా మారిపోయింది. ఒకప్పుడు టాలీవుడ్ను బాలీవుడ్ను జనాలు చిన్న చూపు చూసేవారు. కానీ అదే టాలీవుడ్ను చూసి బాలీవుడ్ వణికిపోతుంది. బాలీవుడ్ స్టార్లంతా కూడా మన తెలుగు సౌత్ వాళ్లతో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. మన తెలుగు చిత్రాల్లో పాత్రలను పోషించేందుకు అక్కడి వారు చూస్తున్నారు. ఇక టాలీవుడ్కు వరుస 1000 కోట్ల చిత్రాలు వస్తూనే ఉన్నాయి. ఇది ఇండియన్ హిస్టరీలో చెరిగిపోని రికార్డులా నిలిచేలా ఉంది. ప్రస్తుతం దేశంలోని సినీ ఇండస్ట్రీలందరి చూపు టాలీవుడ్ వైపే ఉంది. అల్లు అర్జున్ పుష్ప 2 కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లు రాబట్టి అందరినీ షాక్ గురిచేసింది. ఇక ఇది ఇప్పట్లోనే ఆగేది కాదు. ఇప్పటికీ చెరిగిపోని రికార్డు. మున్ముందు ఇతర ఇండస్ట్రీలో లేదంటే తెలుగులోనే 1000 కోట్లు సాధించే చిత్రాలు రావచ్చు. కానీ ఇంత ఉప్పెనెల సునామీల కలెక్షన్లు వచ్చే చిత్రం అయితే మరొకటి ఉండకపోవచ్చు. కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇండియన్ సినీ హిస్టరీలో పుష్ప 2కి ప్రత్యేకంగా ఓ చాప్టర్ ఉంటుంది. ఇక టాలీవుడ్కి 1000 కోట్లు కొల్లగొట్టడం అనేదే కేక్ వాక్లా మారింది. బాలీవుడ్ ఈ ఫీట్ను సాధించేందుకు చాలానే కష్టపడింది. ఒక దంగల్ తప్ప ఆ తర్వాత వచ్చినవన్నీ బోల్తా కొట్టేశాయి. ఇక షారుఖ్ అంతో ఇంతో బాలీవుడ్ను నిలబెట్టేశాడు. పఠాన్, జవాన్ అంటూ అదరగొట్టేశాడు. ఇక కోలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ వుడ్ తీసుకున్నా ఇంకా 1000 కోట్లు పోస్టర్ అనేది కలగానే ఉంటుంది. శాండిల్వుడ్కు కేజీఎఫ్ తలమానికంగా ఉంటుంది. అది మినహా అక్కడ ఇతర చిత్రాలేవి కూడా కనీసం 500 కోట్ల క్లబ్లో చేరలేదు. రిషబ్ శెట్టి కాంతారా ఈ ఫిట్ను మున్ముందు సాధించేలా ఉంది. కోలీవుడ్ అయితే 1000 కోట్లు కొల్లగొట్టాలని బాహుబలి టైం నుంచే ట్రై చేస్తుంది. కోలీవుడ్ బాహుబలి అంటూ పొన్నియిన్ సెల్వన్ను బాగా లేపారు. కానీ ఆ 2 పాటలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. రీసెంట్ గా కంగువాని లేపారు. అది కనీసం 300 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. అసలు కోలీవుడ్ ఈ ఫిట్ ను ఎప్పటికైనా అందుకుంటుందా అని అంతా అనుకుంటున్నారు. వారికి ఇంకా 1000 కోట్లు అనేది కలగానే ఉండిపోయింది. లోకేష్ కనకరాజ్ కూలీ మూవీతో అయినా ఆ ఫిట్ ను అందుకుంటాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు బాహుబలి 2, త్రిబుల్ ఆర్, కల్కి 2898 చిత్రాలు 1000 కోట్లకు పైగా రాబట్టాయి. ఇవన్నీ కూడా 15 రోజులు తీసుకొని 1000 కోట్లు కొల్లగొట్టాయి. కానీ పుష్ప 2 మాత్రం కేవలం 6 రోజుల్లోనే ఈ ఫిట్ ను సాధించి ఎప్పటికీ ఎవ్వరు చేరుపలేని రికార్డును క్రియేట్ చేసింది. మరి మున్ముందు ఎవరైనా ఈ రికార్డును బ్రేక్ చేయడానికి వస్తారో లేదో చూడాలి.